ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు మనమందరం కలిపి చదువుదాం. మీ బైబిల్ తెరిచి నాకు కలిపి చదువు. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు మనం కలిపి చదువుతాం. యేసుక్రీస్తు తన దాసులకు కాపురులకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. మనం చిన్న ప్రార్థన చేద్దాం. తల్ల ఉంచండి. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, ఇంత దనుక మీ సేవకులు ఇసాక్ గారిని నిలవబెట్టుకొని నాయన తన అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని అందించడానికి మీరు సహాయపడ్డారు. తన జీవితంలో మీరు చేసిన కార్యమును బట్టి వందనాలు. ఈ సమయంలో నాయన మేము ప్రకటన గ్రంథములో నుండి అనేకమైన సంగతులు మేము ధ్యానించడానికి స్థలంలో నిలవబడ్డాం. మీ సన్నిధిని మాతో కూడా ఉంచండి. చదవబడిన వాక్య భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వినువారికి మేలు, క్షేమము, అభివృద్ధి, సిద్ధపాటు కలుగునట్లుగా సహాయపడమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి ప్రకటన గ్రంథములో నుండి నేను కొన్ని అమూల్యమైనటువంటి సంగతులు మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను. ఈ ప్రకటన గ్రంథాన్ని ఎవరు రాశారు అని అంటే యోహాన్ రాశాడు. ఏ యోహాన్ రాశాడు? యోహాన్లు చాలా మంది ఉన్నారు కదా. యేసు రొమ్మున ఆనుకున్నటువంటి యోహాన్ ఆయన గురించి బైబిల్ ఏం చెప్తుందంటే యేసు ప్రేమించిన శిష్యుడు అని బైబిల్లో రాయబడి ఉన్నది. కనుక ఈ వ్యక్తి చాలా యవనస్తుడు, ప్రభుని వెంబడించాడు, ప్రభుకు దగ్గరగా ఉండేవాడు, ప్రభు యొక్క హృదయానికి దగ్గరగా ఉండేవాడు, ప్రభు యొక్క మాటలను స్పష్టంగా వినేవాడు. ఆ తర్వాత ఆయన ప్రభు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత సాక్షిగా పద్మాసు ద్వీపములో అతడు పడవేయబడినట్టుగా బైబిల్లో చూస్తూ ఉంటున్నాం. ఆ పద్మాసు ద్వీపములో ఉన్నప్పుడు దేవుడు యోహాను దర్శించి పరమునకు తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ కొన్ని చూపించాడు. భూలోకానికి తీసుకొచ్చాడు, జరగబోయే విషయాలు చూపించాడు. యెరూషలేము పట్టణానికి తీసుకెళ్లాడు, దానికి కలగబోతున్న విషయాలు చూపించాడు. భవిష్యత్తులోనికి తీసుకెళ్లాడు, భవిష్యత్తులో సంభవింపబోయే కొన్ని వేల సంవత్సరాల క్రితము సంభవింపబోయే విషయాల్ని దేవుడు యోహానికి చూపించి ఈ విషయాల్ని రాయమని దేవుడు యోహానికి చెప్పాడు. కనుక యేసు రొమ్మున ఆనుకున్న ఈ శిష్యుడైనటువంటి యోహాను ఈ విషయాలు రాశాడు. యోహాన్ రాశాడు అనడానికి రుజువులు ఏంటి అంటే ఆ వచనంలోనే రాయబడి ఉన్నది. ఆ మొదటి వచనంలో చరిత్రకారులు కూడా చెప్పారు. మొదటి చరిత్రకారులు ఉన్నారు మొదటి శతాబ్దంలో. పాపియస్ అని, జస్టిస్ మార్టిన్ అని, ఐరేనియస్ అని, క్లెమెంట్ అనేటువంటి ఆయన, టెర్టులియన్ అనేటువంటి ఆయన, ఆరిజన్ అనేటువంటి ఆయన, వీళ్ళందరూ కూడా చరిత్రకారులు, రోమ చరిత్రకారులు. వాళ్ళు యోహాను గురించి రాశారు. యోహాను ప్రకటన గ్రంథాన్ని రాశాడని వాళ్ళు రాశారు అనమాట. కనుక చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత బిబ్లికల్ గా కూడా బైబిల్ పరంగా కూడా మనం ఆధారాలని మనం చూడగలుగుతుంటున్నాం. యోహాను ఈ ప్రకటన గ్రంథాన్ని రాశాడు. ఇది రాసినటువంటి కాలం క్రీస్తు శకం 96వ సంవత్సరము. టైటస్ సోదరుడైన డొమిషియన్ అనేటువంటి చక్రవర్తి పరిపాలన కాలంలో ఈ ప్రకటన గ్రంథము రాయబడినట్టుగా చరిత్రకారుల యొక్క అభిప్రాయమై ఉన్నది. అయితే ఈ ప్రకటన గ్రంథములో 16 దర్శనాలు ఉన్నాయి. అందుకని దీన్ని ఏమన్నారంటే దర్శనాల గ్రంథము అన్నారు కదా. ప్రకటన గ్రంథాన్ని దర్శనాల గ్రంథం అని కూడా అన్నారు బైబిల్ పండితులు. అంత మాత్రమే కాదు, ఇందులో కొన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి. అందుకని ఈ గ్రంథాన్ని ఏమన్నారంటే ప్రత్యక్షతల గ్రంథం అని కూడా అన్నారు. దర్శనాల గ్రంథం అన్నారు, ప్రత్యక్షతల గ్రంథం అన్నారు. నేటి బైబిల్ పండితులు ఏమన్నారంటే వ్యాఖ్యానకర్తల రణరంగం అన్నారు ప్రకటన గ్రంథాన్ని. కనుక వ్యాఖ్యానకర్తల రణరంగం అనే పదం ఎందుకు వచ్చిందనంటే ఒక యుద్ధ భూమిలోనికి వెళ్ళిన తర్వాత పోరాటం అనేది ఎలా ఉంటుందో వ్యాఖ్యానకర్త ప్రకటన గ్రంథంలో పడితే అటువంటి పోరాటం ఉంటుంది. అందుకని దీన్ని వ్యాఖ్యానకర్తల రణరంగం అన్నారనమాట. కనుక చాలా మందికి ప్రకటన గ్రంథం అర్థం కాక వాళ్ళు ఏం చెప్తారంటే చదవమాకండి అనే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రకటన గ్రంథం చదవమాకండి, సామెతలు చదవండి, కీర్తనలు చదవండి, సువార్తలు చదవండి, ప్రకటన గ్రంథం ఎందుకు చదవడం అని అంటారు. ఎందుకంటే అందుకు చదివితే కనుక ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పలేక మీరు చదవమాకండి అన్నారు. కానీ బైబిల్ ఏం రాయబడి ఉన్నది? ఈ ప్రవచన వాక్యములు చదువువాడు, వినువాడు, గైకొనువాడు ధన్యుడు అని బైబిల్ చెప్తుంటే చదవమాకండి అనే వారు కూడా ఉన్నారండి. కనుక ఎందుకు అంటున్నారు అని అంటే వారిని ఒకవేళ అడిగారనుకోండి ప్రశ్నలు సమాధానం చెప్పలేకపోతారేమోనని, అందుకని మీరు చదవమాకండి అనేటువంటి వారు కూడా ఉన్నారన్నమాట. కానీ చదువువాడు ధన్యుడు అని బైబిల్ గ్రంథాన్ని గురించి వ్రాయబడి ఉన్నది. కనుక ప్రకటన గ్రంథము అనేది అంత సింపుల్ గా అర్థం చేసుకోవడానికి అది సాధ్యపడదు.
కేవలం వాక్యము తెలిసినంత మాత్రాన నీకు ప్రకటన గ్రంథం అర్థం కాదు. కానీ వాక్య సారాంశం తెలిస్తేనే ప్రకటన గ్రంథం నీకు అర్థమవుతుంది. అందుకని కీర్తనకారుడు అన్నాడు కదా, నీ వాక్య సారాంశమే సత్యము అన్నాడు అన్నమాట. కనుక వాక్యము తెలుసు మనకి, కానీ వాక్య సారాంశము తెలియకపోతే మనం ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడం అనేది మనకు సాధ్యపడదు. ప్రియులారా, కొంతమంది వాక్యాన్ని మాత్రమే నేర్చుకుంటారు, దాన్ని మాత్రమే బోధిస్తారు, కానీ వాక్యం యొక్క సారాన్ని వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకని సిద్ధాంతపరమైన భేదాలు ఉన్నాయి. కొంతమంది అడుగుతారు, మీ క్రైస్తవుల ఎందుకంటే అన్ని సిద్ధాంతాలు ఉన్నాయి అని అంటే, వాళ్ళకు వాక్యం తెలుసు కానీ వాక్య సారాంశం తెలియట్లేదు, అంత దాకా రావట్లేదు. అందుకని సిద్ధాంతపరమైన భేదాలు అనేవి ఉంటున్నాయి, కేవలం వాక్యం దగ్గరే ఉంటున్నారు. వాక్యంలో ఉన్న సారాంశంలోనికి వాళ్ళు రాగలిగితే ఆ విషయాల్లో కూడా క్లారిటీ అనేది ఉంటుంది, ఏకత్వము అనేది కూడా ఉంటుంది. కనుక మనకు వాక్యం మాత్రమే కాదు, వాక్యం యొక్క సారాంశం కూడా మనం ఎరిగిన వారుగా మనం ఉండాలి. కనుక వాక్యం యొక్క సారాంశం మనకు తెలిస్తే ప్రకటన గ్రంథం యొక్క వ్యాఖ్యానం ఏంటో మనకు చాలా సింపుల్ గా మనకు అర్థమవుతుంది. అది మాత్రమే కాదు, ప్రకటన గ్రంథానికి దానియేలు గ్రంథానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. మీరు ఒకవేళ ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవాలంటే ముందేం చేయాలంటే దానియేలు గ్రంథం చదవాలి. ప్రకటన గ్రంథానికి ద్వారం లాంటిది దానియేలు గ్రంథం. ఏంటికన్నా మనం వెళ్ళినప్పుడు తాళం తీసి గడి తీయాలి కదా, ఆ తాళం లాంటిది దానియేలు గ్రంథం. ప్రకటన గ్రంథం అర్థం కావాలంటే దానియేలు గ్రంథం చదవాలి ముందు. కనుక ప్రకటన గ్రంథానికి దానియేలు గ్రంథానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. రెండు పోలికలు నేను మీకు చెప్తాను చూడండి. దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయము 4 నుండి 4వ వచనములో ఇలా చెప్పాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం. దానియేలు గ్రంథం 12:4. దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము అన్నాడు అన్నమాట. దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ మాటలు నీవు ముద్రింపు అన్నాడు. అదే ప్రకటన గ్రంథంలోనికి వచ్చేసరికి ఏమన్నాడు ఆయన? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 10వ వచనం. 22వ అధ్యాయం 10వ వచనం. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు అన్నాడు అనమాట. అంటే ముద్ర వేయవద్దు అన్నాడు అనమాట. అంటే ప్రకటన గ్రంథములో ముద్రింపబడినాయి, దానియేలు గ్రంథంలో ముద్రింపబడినాయి, కానీ ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి ఆ ముద్రలు విప్పబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఉదాహరణకి ఇదే ప్రకటన గ్రంథంలో మనం 5వ అధ్యాయాన్ని చూస్తా ఉంటే 5వ అధ్యాయంలో అక్కడ సింహాసనాసీనుడైనటువంటి దేవుడు కనబడుతున్నాడు. ఆయన చేతిలో గట్టిగా 7 ముద్రలు వేసినటువంటి ఒక గ్రంథం ఉంది. ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. అక్కడ ఒక స్వరం వినబడుతుంది, ఆకాశం మీద కానీ భూమి మీద కానీ ఎక్కడైనా సరే ఈ గ్రంథాన్ని ముద్రలు విప్పగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఎవరూ కనబడలేదు. అప్పుడు యోహాను ఏడుస్తూ ఉంటే దూత వచ్చి ఆదరించి, ఎందుకనైనా ఏడుస్తున్నావు? యోధా గోత్రపు సింహము జయం పొందెను, ఆయన ముద్రలు విప్పడానికి ఆయన యోగ్యుడు అని చెప్పి మాట్లాడితే యేసయ్య వచ్చి ఒక్కొక్క ముద్ర విప్పి ఆ గ్రంథాన్ని తెరిచినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఆ గ్రంథము వెలుపల లోపల రాయబడినట్టుగా మనం చూస్తున్నాం, 7 ముద్రలు వేయబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంతకీ ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు? అందులో ఏం రాయబడి ఉన్నది అని అంటే అప్పుడు మరలా దానియేలు గ్రంథంలోకి వెళ్ళామనుకోండి, అది కూడా మనకు అర్థమైంది. దానియేలుతో దేవుని చెప్పాడు, ఈ మాటలు రాసి దాన్ని ముద్రించు, అది నీకు ఇప్పుడు అర్థం కావు, అంత్యకాలమున అవి నీకు అర్థమవుతాయి అని చెప్పాడు అనమాట. బైబిల్లో దానియేలు గ్రంథం చూడండి, 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం. 12వ అధ్యాయం 9వ వచనం. అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక ఓ దానియేలు నువ్వు ఓరుకుండు, ఇక అడగవద్దు. ఇంకా ఏంటి ప్రభా ఈ రాసినవి ఏంటి అని అడగవద్దు. నేను చెప్పాను, రాయి ముద్రమై అంతే. అవి అంత్యకాలం వరకు అలాగనే ఉండాలి. కానీ సమయం వస్తుంది, యోధా గోత్రపు సింహమైన జయం పొందిన ప్రభు ఆ ముద్రలు విప్పడానికి యోగ్యుడు. అప్పుడు మాత్రమే అవి తెరవబడతాయి, అప్పుడు మాత్రమే చదవబడతాయి అని దానియేలుతో ఇండైరెక్ట్ గా మాటలు చెప్పాడు అనమాట. అవే సింహాసనాసీనుడై ఉన్నటువంటి దేవుని చేతిలో ఉన్నటువంటి ముద్రింపబడిన గ్రంథము, దాని యేసు ప్రభు వారు తెరిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దీనిని బట్టి దానియేలు గ్రంథానికి ప్రకటన గ్రంథానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ ఇంపార్టెంట్ అని మాత్రమే నేను జస్ట్ టచ్ చేసుకుంటూ ఇలా చెప్తూ ఉంటున్నాను. ఆ తర్వాత 12వ అధ్యాయంలో మరలా 4వ వచనాన్ని దానియేలు గ్రంథాన్ని మరోసారి చదువుదాం. 12:4. దానియేలు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు
ఈ గ్రంథమును ముద్రింపుము, చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడుచు గబ్రియేలన్న అతడు చెప్పినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. కనుక దానియేలు రాశాడు, ముద్రించాడు. దానియేలుకి తెలియదు. ప్రకటన గ్రంథంలో ముద్రలో విప్పబడినటువంటి దాని సారాంశం ఏంటో దానియేలుకి తెలియదు. కానీ అంత్యకాలములో దాని గురించి బయలుపరుస్తానని దేవుడు చెప్పడం అనేది బైబిల్లో చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రకటన గ్రంథానికి దానియేలు గ్రంథానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథానికి ఆది కాండములకు కూడా చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. దాన్ని కూడా మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తాను. ఇది కూడా చాలా అవసరమైంది. బైబిల్లో మనం చూస్తే ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉన్నది, దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. చాలా సింపుల్ మాటే కదా. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. అదే మీరు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 1-4 వచనాలు చూస్తా ఉంటే, పాత ఆకాశం పాత భూమి గతించిపోయింది, అంతటా నేను చూడగా క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి. అంటే ఆది కాండములోనేమో పాత ఆకాశం పాత భూమి, అదే ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి. కనుక ఆది కాండానికి ప్రకటన గ్రంథానికి కూడా కొన్ని పోలికలు ఉన్నాయి. కనుక ఈ విషయాలు మనం అర్థం చేసుకుంటున్నాం. కనుక ఆది కాండం ఏం చెప్తుంది? పాత ఆకాశాన్ని పాత భూమిని గురించి. ప్రకటన గ్రంథం ఏం చెప్తుంది? క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని గురించి చెప్తా ఉన్నది. ఆ తర్వాత ఆది కాండము 2వ అధ్యాయం 17వ వచనంలో ప్రపంచ చరిత్రలో, మానవ చరిత్రలో మొట్టమొదటి మరణం అనేది ప్రారంభమైంది అక్కడ. కనుక మరణం అనే మాట మొట్టమొదటిసారిగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఆది కాండము మరణానికి ప్రారంభం. అయితే ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనంలో రాయబడి ఉన్నది, ఇక మరణము లేదు అని రాయబడి ఉన్నది. మరణము లేదు. మరణానికి మరణం వచ్చేసింది. మరణం చచ్చిపోయింది. మరణాన్ని ఓడించాడు యేసయ్య. మరణాన్ని పాతాళంలో తొక్కేశాడు ఆయన. ఇక మరణము లేని జీవితము దేవుడు మానవునికి ఇవ్వడం కొరకాయ మరణాన్ని అంతం చేసి నిత్య జీవాన్ని మానవుడికి ఇచ్చాడు. అది ప్రకటన గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. ఆది కాండంలో మరణం యొక్క ప్రారంభం, ప్రకటన గ్రంథంలో మరణం యొక్క అంతాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మూడవదిగా చూస్తే ఆది కాండం 3వ అధ్యాయము 1-5 వచనాల్లో అపవాది ఆదాము అవ్వలను మోసగించడం అనే మాట మనం చూస్తాం. మోసము అనే దానికి ప్రారంభం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. అదే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనంకి వచ్చేసరికి జనులందరినీ మోసగించేటువంటి అపవాది పాతాళంలో వేయబడ్డాడు. ఇక మోసగాడు ప్రపంచంలో లేనే లేడు. ఇంకా ఇప్పుడు కాదు, యేసు ప్రభు ఒక దినాన మరణానికి కారణమైన, మోసానికి కారణమైన, పాపానికి కారణమైన అపవాదిని పాతాళంలో పడవేస్తాడు. అయితే ఇప్పుడు ఎందుకు చేయకూడదు ఆయన అంటే, ఆయన కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ చేశాక అప్పుడు చేస్తాడు ఆయన. ఆయనకు ఒక సమయం ఉంది, అప్పుడు చేస్తాడు ఆయన. ఆయనకు ఒక సంకల్పం ఉంది, అది పూర్తయిన తర్వాత ఆ పనిని చివరిలో ఆయన చేస్తాడు ఆయన. కనుక మనుషులను మోసగించే అపవాది పాతాళంలో వేయబడ్డం అనేది ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కదా, ఆది కాండం 3వ అధ్యాయంలో 22-24 వచనాలు చూస్తూ ఉంటే, ఆదాము అవ్వలు పాపం చేసి ఏదేను వనం నుండి బయటికి నెట్టివేయబడి జీవ వృక్ష ఫలములను భుజించకుండా వారు దూరం అయిపోయారు. కానీ ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉంటే 22వ అధ్యాయం 2వ వచనములో మనను దూరమైన మనలను యేసుక్రీస్తు ద్వారా సమీపంగా తెచ్చుకొని పోగొట్టుకున్న జీవ వృక్ష ఫలములను మనం భుజించడానికి దేవుడు మనకు కృపనిచ్చాడు. ఆ జీవ వృక్ష ఫలములను మనము చేరుకోవడానికి మనకు కృపనిచ్చాడు. అది ప్రకటన గ్రంథం 22:2లో మనం చూస్తూ ఉంటున్నాం. అలాగనే ఆది కాండం 3వ అధ్యాయం 24వ వచనంలో మానవుడు దేవుని సముఖము నుండి వెళ్ళగొట్టబడ్డాడు. ఆ మాట రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 22:4లో చూస్తాం, మానవుడు దేవుని దగ్గరకు తీసుకొని రాబడి ఎల్లప్పుడూ కూడా ఆయన ముఖ దర్శనమును చేసుకునేటువంటి భాగ్యాన్ని మానవుడు పొందాడు. అది ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. కనుక ఆది కాండానికి ప్రకటన గ్రంథానికి కూడా దగ్గర సంబంధం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇలాగ బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథానికి ప్రకటన గ్రంథానికి, ఆది కాండానికి ప్రకటన గ్రంథానికి చాలా దగ్గర పోలికలు ఉన్నట్టుగా మనం చూడగలం. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథంలో ఏమి వ్రాయబడి ఉన్నది అని అంటే, ప్రకటన గ్రంథంలో యేసయ్య రాకడను గురించి వ్రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు యొక్క రాకడను గురించి వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన చనిపోయాడు, సిలువేయబడ్డాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన చెప్పిన విధంగానే 3వ దినాన్ని తిరిగి లేచాడు. అనేక మంది కనబడ్డాడు. 40 దినాలు ఉన్నాడు ఆయన భూమి మీద. గాయాలు చూపించాడు, కనబడ్డాడు అనేక మందికి. ఆ తర్వాత 40వ దినాన అనేకులు చూస్తూ ఉండగా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. అప్పుడు దూతలు నిలవబడి అంటున్నారు, ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు
తేరి చూస్తున్నారు. పరమునకు ఎత్తబడిన ఈ యేసే మరలా తిరిగి అదే విధంగా రాబోతుంటున్నాడని. కానీ యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఎలాగ భూమి మీద పుట్టాడో ఈసారి పుట్టడం కాదు కానీ ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. బైబిల్లో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనంలో యేసయ్య ఇలా చెప్పాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం 2:25. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి అన్నాడంటే నేను వస్తాను అనే కదా ఆయన ఉద్దేశం. నేను వచ్చు వరకు అనే మాట వాడాడు ఆయన. అంటే మరలా వస్తాను అని ఖండితంగా చెప్పాడు. 3వ అధ్యాయం 3వ వచనంలో ఎలా వస్తాడో కూడా చెప్పాడు. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను అని. అంటే కాముగా వచ్చేస్తాను నేను అనుకోనని గడియలు మీరు సిద్ధంగా ఉండండి అన్నట్టుగా నేను వస్తున్నాను అని చెప్తూ వచ్చాడు. 3వ అధ్యాయం 11వ వచనంలో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడు నీ కిరీటమును అపహరింపనీయకుము అని కూడా చెప్పాడు. అంటే వస్తున్నాను అనే మాట మరలా చెప్పాడు ఆయన. 16వ అధ్యాయం 16వ వచనంలో ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను అని మరలా చెప్పాడు ఆయన. అంటే వస్తున్నాను అనే చెప్తున్నాడు ఆయన. అదే ప్రకటన గ్రంథం 22:7లో చెప్పాడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనే మాట. అదే ప్రకటన గ్రంథం 22:12లో చెప్పాడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇలా బైబిల్ చదువుతుంటే ప్రకటన గ్రంథంలో ఎన్నో సార్లు నేను త్వరగా వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. అంటే ప్రకటన గ్రంథంలో ఏం రాయబడి ఉన్నది? యేసయ్య రాకడకు సంబంధించిన విషయాలు రాయబడి ఉన్నాయి అని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నా. కనుక పరమగీతాల గ్రంథంలో కూడా ఈ మాట రాయబడి ఉన్నది. పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం షోలమితి పలుకుతూ ఉన్నది. సంఘానికి సాదృశ్యమైన షోలమితి ఇలా పలుకుతూ ఉన్నది. పరమగీతములు 2వ అధ్యాయం 8వ వచనం. 2వ అధ్యాయం 8వ వచనం. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయిచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు అని చెప్పడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఒక బోర శబ్దములాగా వినబడుతుంది ఆ మాట, ఒక బోర శబ్దములాగా కదా. ఒక వ్యక్తి, ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి మన ప్రాంతానికి రాకముందు అతని గురించిన అడ్వర్టైజ్మెంట్ మనం చూస్తాం. పలానా దినాల పలానా సమయానికి ఇదిగో ప్రాముఖ్యమైన వ్యక్తి మన ప్రాంతానికి రాబోతున్నాడు కనుక ఈ గ్రామంలో ఉన్న వారందరూ కూడా మీరు రండి అని ఒక అనౌన్స్మెంట్ మనం వింటాం, ఒక ప్రకటన మనం వింటాం. అలాగని యేసయ్య భూమి మీదకి రాబోతున్నటువంటి రెండోసారి రాబోతున్నటువంటి దానికి సంబంధించిన ఆ ప్రకటన బైబిల్ గ్రంథంలో అనేక సార్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఇదిగో నా ప్రియుడు వచ్చుచున్నాడని, గంతులు వేయచ్చు కొండల మీద ఎగసి మెట్టల మీద అతడు దాటుచు వచ్చుచున్నాడని షోలమితి పలకడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ఇలాగ యేసయ్య రాకడను గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ప్రియులారా, ఆయన ఎలా వస్తున్నాడు అని అంటే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. 5వ అధ్యాయం 2వ వచనం. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను అన్నాడు. ఎలా వస్తాడంట ఆయన? ఒక దొంగ చెప్పబెట్టుకుంటూ వచ్చి ఎలాగా దోచుకొని వెళ్ళిపోతాడో ఆ టైప్ లో నేను కాముగా వచ్చేస్తాను, నాకు సంబంధించిన వ్యక్తులను నేను తీసుకెళ్ళిపోతాను సిద్ధంగా ఉన్న వారిని అని చెప్తున్నాడు ఆయన. కనుక నేను దొంగ వలె వచ్చుచున్నాను అన్నాడు. అదే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. 4:16. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును అన్నాడు అనమాట. ఇక్కడ ఎలా వస్తున్నాడు ఆయన? ఆర్భాటముతో వస్తున్నాడంట, ప్రధాన దూత శబ్దంతో వస్తున్నాడంట, దేవుని బోరతో వస్తున్నాడంట. 2 మాటలు విన్నాం కదా మనం. ఒకటి దొంగ వలె వచ్చుచున్నాను అన్నాడు, రెండోది ఆర్భాటముతో వస్తున్నాను అన్నాడు. దొంగ ఎప్పుడైనా ఆర్భాటం చేసుకుంటూ వస్తాడండి?